కూడా కారణాలు ఉంటాయి. మురళీ మనోహర్ గారు చెప్తున్నారు. ప్రశ్న నా జవాబు ఏంటంటే ప్రజాస్వామ్యంలో అనేక లోపాలు ఉండేవి. మనము చాలా మటుకు సరిదిద్దుకుంటూ వచ్చాం. ఇప్పుడు చివరకు ప్రభుత్వాల పర్ఫార్మెన్స్ పైన ఎన్నికలు జరుగుతున్నాయి, పోటీ పెరిగింది. ఏదో ఒకటి చేసి చూపించకపోతే వాళ్లకు తెరవలేదు. అందుకే సంక్షేమ కార్యక్రమాల యొక్క పోటీ పెరిగింది. దానివల్ల పేదవాడు లాభపడ్డాడు. రోజు రోజు కాంపిటీషన్ పెరుగుతుంది. ప్రజాస్వామ్యం కూడా కొద్దిగా బలపడుతుంది. అంత బాగుందని నేను అనడం లేదు. కనుక ఉద్యమాలు రేపు వచ్చినా కూడా ఏమవుతాయంటే నిజంగా అందులో సమస్యలో పట్టుంటే ప్రజలు మీ వెంట వస్తారు. ఆయుధం కన్నా బలమైంది ప్రజాస్వామ్యమే అవుతుంది. ప్రజాబలమే బలమైంది, ఆయుధం కాదు. ఇది మావోవాదులు ఎప్పుడైతే ఉద్యమాలు కూడా నడపగలరని నా అభిప్రాయం. జనజీవన వి ప్రకాష్ గారు అంటారు, సరే ఈ రూపంలో కాకుండా ఇంకో రూపంలో వస్తుంది అంటారు. వస్తారు, తప్పకుండా వస్తారు. కానీ చివరకు ఆయుధాలు ధరించిన వాళ్ళ వెంట వాళ్ళు రాలేరు. అది తప్పకుండా నష్టపడుతుంది. ఎందుకంటే వారన్నట్టుగానే రాజ్యం బలమైంది కనుక. ప్రభుత్వాలు మారుతున్నాయి, మనం గుర్తించాలి. ప్రజలకు తప్పకుండా తగ్గిసేసి అందించే ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి. దోపిడీ మాత్రం ఆగాల్సిందే. ప్రజా ఉద్యమాల ద్వారా దోపిడీ ఆగాల్సిందే. చర్చలో ఎవరు కామెంట్ చేశారు ఏంటంటే నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నక్సలిజం ఐడియాలజీ అండ్ బ్రింజల్, అంటే నక్సలిజం ఐడియాలజీ వంకాయ ఇవన్నిట్లో లేదు. నౌ యూత్ నీడ్స్ ఓన్లీ మొబైల్, నెట్, పిజ్జా, సిటీ లైఫ్. అంటే ఇప్పటి జనరేషన్ మొబైల్, నెట్, పిజ్జా, సిటీ లైఫ్. ఇది కాంపిటేటివ్ స్పిరిట్ కూడా పెరిగింది, టెక్నాలజీ, స్టార్ట్అప్ ఐడియాస్. ప్రకాష్ గారు మొదట్లో చెప్పిన మాట ఒకటి, నేను ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ప్రకాష్ గారు ఏమన్నారంటే ఇంత మందిని చంపారు, ఇంకా ఎంత మందినైనా చావండి. మావోయిజం మావోలు పోవచ్చు కానీ మావోయిజం సిద్ధాంతం బ్రతికుంటుంది అని. అది నిజము. ఎందుకంటే మనిషి అనేవాడు ఎప్పుడు ఆలోచిస్తాడు. ఎక్కడ దోపిడీ ఉంటే దాన్ని సహించలేవు. అది 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 ఎప్పటికీ నిజం. అట్లాగే మావోయిజం కూడా, మావోయిస్టులు కూడా చాలా మందిని చంపారు, దుర్మార్గంగా చంపారు. రైళ్లను పేల్చారు, బస్సులను పేల్చారు, టీవీ టవర్లను పేల్చారు. వీర వాళ్ళను అనుకోవద్దు. ఎస్టీ దళితులను చంపారు. మొన్న రాధా అనే మాదిగ పిల్లలను చంపారు, కిదారిని చంపారు, సోమును చంపారు, రాజ్య నాయకుని చంపారు. నేను 100 లిస్ట్ ఇస్తాను. అయినా సరే రాలేదు వాళ్ళ చేతికి. లీడర్స్ చంపారు, వాళ్ళకు అధికారం దక్కలేదు. అది ఎంత నిజమో ఇది అంతే నిజం. కనుక మధ్య మార్గం ఏంటంటే ప్రజా ఉద్యమాలే శరణ్యము, ప్రజలను కలుపుకొని పోవడమే సరి అయిన మార్గం. ఇంత మాత్రం నేను చెప్పగలను. మావోయిజం పేరుతో జరిగిందంతా మావో సిద్ధాంతం కాదనేది నా అభిప్రాయం. ఇక్కడ ఏంటంటే రకరకాల కోణాలలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అన్వయించడంలో విఫలమైన సిద్ధాంతం గొప్పదా? నేను 79 తెగతెంపులు చేసుకున్నా. అట్లా ఒక 1 year అధ్యయనం చేసుకున్నా. మావో సిద్ధాంతం మంచిది, కానీ దేశాలలో అన్వయించడంలో దేవుళ్ళు లేరు, దేవుళ్ళు ఉండద్దని మావో అక్కడ చెప్పిండు, కానీ ఇక్కడ అట్లా జరగదు. ఇక్కడ ఏంటంటే 3 కోట్ల దేవుళ్ళు ఉన్న భారతదేశం ఇది. దేవుళ్ళు ఉండద్దని ఎందుకు చెప్పాలి? ఇప్పుడు అది ప్రజలు నమ్ముతున్నప్పుడు వాళ్ళ నమ్మకాలను తుడి చేయగలుగుతామా? అంటే ఇంకోటి మావో సిద్ధాంతంలో అది వివాదాంశం కాదు కదా. నేను అనేది ఏంటంటే తప్పుడుగా అన్వయించుకోవడంలో పొరపాట్లు జరిగినాయి. చాలా విషయాలు, కులం ఉన్నదనే యాక్సెప్ట్ చేయాలి, ప్రాంతీయ ఉద్యమాలను అప్రిషియేట్ చేయాలి. ఎందుకు ప్రజల సెంటిమెంట్లను గౌరవించవద్దా? ఇప్పుడు నీదేంది వర్గ పోరాటానికి ఇవన్నీ అడ్డం వస్తాయా? నీ వర్గ పోరాటానికి పద్ధతులు ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇంకోటి జైరాబాద్ దిక్కు బోర్డు పెట్టుకొని వరంగల్ దిక్కు పోయారు వాళ్ళు. అంటే ప్రజలు ప్రతిఘటించడానికి వాళ్ళని సిద్ధం చేయాల్సింది బదులు ఏ పోరాట రూపం అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. గుత్పలతో కొడదామా లేకపోతే తుపాకులు పడదామా అని ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. సూపర్మెన్స్ లాగా ఎక్కడో ఉండి అండర్ గ్రౌండ్ లో వచ్చి రాత్రి తలలు నరికిపోతే ఎట్లా? ఇప్పుడు ఇట్లా హెచ్చరికలు లేకుండా ఎవరిని చంపొద్దు అనేది ఉంటుంది. సాయుధ పోరాటం ఎక్కడ మొదలైందండి? ఎక్కడ? ఇవి సాయుధ ఘటనలు. సాయుధ పోరాటం అంటే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తుపాకులు పట్టుకొని పోరాడడం సాయుధ. తెలంగాణ ఉద్యమంలో జరిగింది అది. తెలంగాణ నిజాం వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం ఉంది కదా, వ్యవసాయ విప్లవం, అక్కడ జరిగింది అది. అది రియల్ సాయుధ పోరాటం.
ఇక్కడ నక్సల్బర్లో జరిగింది కాదు, శ్రీకాకుళంలో జరిగింది కాదు, తెలంగాణలో జరిగింది కాదు, ఎక్కడ ఛత్తీస్గఢ్ లో జరిగింది కూడా గెరిల్లా వార్ఫేర్ అని వాళ్ళు చెప్పారు తప్ప పెద్ద ఎత్తున ప్రజల సాయుధ పోరాటం కాదు అది. ప్రజల ఆ స్థాయికి వాళ్ళ చైతన్యం కూడా ప్రజలు కూడా ఇప్పుడు అహింసనే కోరుకుంటారు. అదే కొంతమంది హింసను కోరుకోవచ్చు, కానీ సిద్ధాంతం పెట్టుకొని వాళ్ళు అన్వయించడంలో విఫలమైన, అందుకే లేకపోతే అది అణచివేయబడేదే కాదు. నిజంగానే ప్రజలను వాళ్ళు సాయుధులను చేసి వాళ్ళకి ఆ చైతన్యాన్ని ఇచ్చి పెద్ద ఎత్తున మావోగత చైనాలో చేసినట్టుగా అట్లా చేసినట్టయితే అది అణచివేయడం సాధ్యం కాకపోయేది. బట్ ఇది అట్లా జరగలేదు. చిన్న ప్రాంతాలలో పరిమితమై గెరిల్లా వార్ఫేర్ అన్నారు వాళ్ళు. అది మాటగా దెబ్బతీయడం గానీ ఇట్లాంటివి ఉంటాయి. మురళీ మనోహర్ గారు కన్క్లూడ్ చేయండి. ఫైనల్ గా ఇది సాధ్యమా మురళీ మనోహర్ గారు? కట్టైనట్టు. సో ఒకటి ఫైనల్ గా ఇప్పుడు అమిత్ షా ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారు 2026 మార్చి 31 వరకు సాయుధ రూపంలో ఉన్న వాళ్ళైతే క్లోజ్ అవుతారా? వాళ్ళకు ఇప్పుడు మీరు కనుక చర్చల ద్వారా మీరు ఆయుధాలు పట్టుకుని అడవుల్లో ఉంటే మేము మీతో చర్చలు చేయలేం. మీరు ఈ సీజ్ ఫైర్ అన్నారు కదా, పాకిస్తాన్ వాళ్ళు సీజ్ ఫైర్ చేస్తే వీళ్ళు చేశారు. సో అదన్నా ఒకటి చెప్పాలి కదా వాళ్ళకు. మీరు కాల్పులు ఆపండి, మీరు ఆయుధాలను డంపులలో పెట్టుకుంటారా, సరెండర్ చేస్తారా మీ ఇష్టం. మీరు బయటకు వచ్చి సరెండర్ కానీ, లేకపోతే చర్చలు చేసి సరెండర్ చేయించుకుంటాం. మీరు ఎవరైతే ముందుకు వస్తారో మీ మీద కేసులు ఉండవు. ఇట్లాంటివి ఏమైనా చేయాలి కదా. ఏది లేదు కదా, వన్ సైడెడ్ గా నేను చంపుకుంటా పోతా అంటే ఇది స్వతంత్ర భారతదేశం అని అనుకోవాలా వద్దా? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి. తుపాకీ పట్టేవాడికి ప్రాథమిక హక్కులు లేవు అని చెప్పిందా రాజ్యాంగం? ఎక్కడన్నా చెప్పిందా? తుపాకీ పట్టేవాడికి, తుపాకీ పట్టేవాడు అవతల వాడిని చంపుతుంటే కూడా నేను ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే పోలీసులు చంపాలి. ముఖం మీద కలిస్తే వీళ్ళు నేను ఒకటే అంటున్నాను, ఒకటే అవతల వాడు చంపు సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పుడు జరిగిన ఈ రియల్ ఎన్కౌంటర్స్ వేరు, ఫేక్ ఎన్కౌంటర్స్ వేరు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నది రియల్ ఎన్కౌంటర్. బట్ అవకాశం వాళ్ళే ఇస్తున్నారు చర్చల కోసం. అప్పుడు నువ్వు కాల్చడం అనేది కాదు. ఇప్పుడు కొద్దిమంది అన్నారు ఏదో కాళ్ళ మీద కాల్చాలంటే అవతలవాడు మన మొహం మీద కాలుస్తుంటే మన కాళ్ళ మీద కాల్చడం పట్టుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చంపాలి? ఇప్పుడు అప్పటికి వాళ్ళకి 40 గంటల నుంచి, ఒక్క నిమిషం, నిన్న నక్సలైట్లు ఇచ్చిన లేఖలో ఏమున్నది? 40 గంటల నుంచి నీళ్లు లేవు, తిండి లేదు అని అన్నారు. ఓపిక పట్టవచ్చు కదా ఇంకో 40 గంటలు. మురళీ మనోహర్ గారు ఉన్నారా లైన్ లో? అదే 60 గంటలుగా తిండి లేని వాళ్ళ మీద ఎందుకు దాడి అంటున్నారు? వాళ్ళే లొంగిపోయే వాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా లొంగిపోయే వాళ్ళు. ఇంకా అంతకంటే ఏం చేస్తారు? ఆడ అన్ని కోణాలు. ఇప్పుడు మన సిగరెన్ లో ఒక్క నిమిషం, 1200 కిలోల ఫుడ్ మెటీరియల్ ఉంది ఇప్పుడు ఇంకా. ఒక నిమిషం, 1200 కిలోలు. ఇప్పుడు మన సిగరెన్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలుసు కదా. ఒక ఇంట్లో నక్సలైట్ ఉన్నాడు, పైనుంచి పెట్రోల్ పోసి మంట పెట్టి చంపారు. అప్పుడు ఇది స్టేట్ గవర్నమెంటే. అవసరమా? ఆయన ఆ ఇంట్లో ఉన్నోడిని మనం అన్ని అందకుండా చేసి, నీళ్లు ఫుడ్ అందకుండా చేస్తే 4 రోజుల్లో బయటకు వస్తాడు కదా. గతంలో శాంతి చర్చల అనంతరం మావోయిస్టులు తమ పరిధిని విస్తరించుకున్నారు. అందుకే ప్రభుత్వం గత అనుభవాల దృష్ట్యా శాంతి చర్చలు అంటే ఎన్నో మార్గాలున్నాయి, వాళ్ళని అణచివేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ వాళ్ళు చర్చలకు వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనకపోతే మనం ఈ డిస్కషన్ జరగకపోవు కదా. అంటే వాళ్ళు ఇది గమనించి అన్నా కూడా వాళ్ళు బతకాలని ఒక ఆశ ఉంది. మరి వాడు చర్చల ద్వారా మీరు వాడిని బయటికి రప్పించి జైల్లో పెడతారా, లేకుంటే సాధారణ జనజీవన శ్రాంతిలో కలుపుతారా? ఏదో చేయాల్సి ఉండే. ఇంకొంచెం ప్రయత్నం చేస్తే అందరు సరెండర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కూడా అవుతారు. ఇప్పుడు కేశవరావు గారు చనిపోయినాక ఇంకా అబూజ్మండ్లో ఇప్పుడు వేటాడడం అవసరం లేదు. ఒక టైం డెడ్ లైన్ పెట్టి మీరు బయటికి రండి అని చెప్తే ఇంకెవరు ఉండరు అలా. ఎందుకంటే నాయకుడే పోయింది కదా. కొంచెం ఉంటుంది అది, దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఈ జనరేషన్ మీద ఉంటుంది, తుపాకులు పట్టుకున్న వాళ్ళ మీద. ఇప్పటికైనా నరమేధం ఎందుకు? అవకాశం ఉన్నప్పుడు. అవకాశం లేనప్పుడు డెఫినెట్ గా వాళ్ళు చేసుకొనియండి. ఓకే, థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, వి ప్రకాష్ గారు. మొత్తానికి ఒక్కొక్కటిగా నక్సల్స్ ఫ్రీ పంచాయతీలుగా డిక్లేర్ చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఒక పంచాయతీని ఆల్రెడీ డిక్లేర్ చేసింది బస్తర్ రీజియన్లో. అట్లా 2026 మార్చి 31లోగా మావోయిస్ట్ రహిత భారతదేశం చేస్తామని అమిత్ షా పబ్లిక్గా మొన్న నంబాల కేశవరావు చనిపోయిన సందర్భంగా ట్వీట్ చేశారు. సో టార్గెట్ పెట్టుకుని మరి ఆ విధంగా అయితే లొంగిపోవడమో లేకపోతే ఎన్కౌంటర్లో చంపేయడం అయితే చేస్తున్నారు. దీని మీద పౌర హక్కుల సంఘాలు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ దాన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం అభివృద్ధికి నిరోధకులుగా నక్సల్స్ తయారయ్యారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళతో చర్చలు మాత్రం ఏం లేవని చెప్తున్నారు. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు.